గర్భసంచిలో ఉమ్మ నీటిలో ఉంటాం 9 నెలలు. ఎన్ని నెలలు? 9 నెలలు. 9 నెలలు ఆహారం, 9 నెలలు గాలి, బ్రతకడానికి కావలసినవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి ఆ శిశువుకి? 9 నెలలు గర్భంలో ఉన్నప్పుడు కావలసినటువంటి ఆహారం ఎలా అవుతుంది అంటే మొత్తం నీళ్ళేనండి. గర్భాశయంలో ఆ ఉమ్ము నీటిలో 9 నెలలు ఉంటాం. ఒకవేళ భూమి మీద ఒక బకెట్లో కానీ ఒక డ్రమ్ములో కానీ పిల్లోని ముంచండి, ఒక 2 నిమిషాలు బ్రతుకుతాడా చస్తాడా? నీళ్లు మింగేసి ముక్కులోకి, చెవుల్లోకి, నోట్లోకి నీళ్లు పోయేసి ఏమైపోతాడు పిల్లవాడు? చచ్చిపోతాడు. అంతే కదా. మరి 9 నెలలు ఉమ్ము నీటిలో ఉన్నప్పుడు చెవులో కానీ, ముక్కులో కానీ, మిగతా అవయవాల లెవెల్లోకి ఎందుకు నీరు పోలేదు? ఉమ్ము నీరు కాపాడాడు. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 2వ వచనం చూడండి ప్రియులారా. నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు కాళ్ళు, చేతులు, అవయవాలు కావాలని, ఈ అందమైన ఆకారం రావడానికి దేవుడు 9 నెలలు గర్భంలో నిన్ను కాపాడుకుంటూ వచ్చాడు. కాళ్ళు, చేతులు, చిన్న పురుగు లాంటి అవయవం తల్లి గర్భములోకి ప్రవేశించినప్పుడు మనిషి ఆకారం. గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయువాడనైన యెహోవా. ఉమ్మనీటిని మింగకుండా 9 నెలలు గర్భాశయంలో కంటికి రెప్పలా కాపాడుకున్నాడు దేవుడు నిన్ను, నన్ను.